ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. ఆగని రగడ తరగతులను బహిష్కరించిన హెచ్సియు విద్యార్థులు, ఆందోళనలు చేపట్టిన సంఘాలు వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. వివాదంపై సీఎం అత్యవసర భేటీ, తాజా పరిస్థితులపై ఆరా. అయితే దేని గురించి అంటే ఇప్పుడైతే మొత్తంగా ఆగని రగడ అంటే ఇప్పుడు మొత్తంగా లాసెస్ అనేవి అయితే ఒకటి తర్వాత ఒకటి చాలా స్పీడ్ గా వస్తున్నాయి, కొంచెం టైం లేకుంటే. ఎందుకంటే ఇప్పుడు తరగతులను బహిష్కరించాలని ఇప్పుడు హెచ్సియు విద్యార్థులు అయితే ఇదైతే చేశారు. మొత్తంగా తరగతులను అయితే బహిష్కరించారు. అలాగే ఇప్పుడు మొత్తంగా ఆందోళనలు అయితే మిగతా సంఘాలు అయితే ఏమేమి ఉన్నాయో అన్ని అయితే చాలా ఆందోళనలు అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు వేలం అయితే మొత్తంగా ఆపేశారు. అలాగే అంటే ఇప్పుడు వేలం అయితే ఆపేయాలని అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే ఏమైతే ఉన్నాయో పార్టీలు అవన్నీ అయితే చెప్తున్నాయి, అంటే డిమాండ్ అయితే చేస్తున్నాయి. అందుకైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ఒక మీటింగ్ అయితే పెట్టారు. దాని గురించి గత పాలకుల దుష్ప్రచారంతోనే భూ వివాదం, ఆ 400 ఎకరాలు ప్రజల ఆస్తి, హెచ్సియు నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి. ఏదో దేని గురించి అంటే ఇప్పుడు నిన్న అలాగే మొన్న అయితే మొత్తంగా చాలా వరకు ఏదో 400 ఎకరాల కోసం అయితే మొత్తంగా ప్రొటెస్ట్ అయితే చేశారు కదా నిన్న అలాగే మొన్న. ఇప్పుడైతే దాని గురించి అయితే నిన్న మన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు అయితే ఏమని చెప్పారంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలు అనేవి అయితే మొత్తంగా ప్రజలకే చెందుతుంది అని అయితే అంటున్నారు. ఔదార్య రత్నం రతన్ టాటా 3800 కోట్ల ఆస్తిలో దాతృత్వానికి సింహభాగం 2 రతన్ చారిటీ సంస్థలకు కేటాయింపు. మిగిలినది కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు. ఏదో దేని గురించి అంటే ఇప్పుడైతే రతన్ టాటా గారు అయితే ఇప్పుడు చనిపోయారు కదా. ఇప్పుడు రతన్ టాటా దగ్గర అయితే ఇప్పుడు మొత్తంగా 3800 crore రూపీస్ అయితే ఉన్నాయి ఆయన దగ్గర. అందుకైతే ఇప్పుడు రతన్ చారిటీలకైతే కొన్ని డబ్బులను అలాగే ఇప్పుడు అంటే ఆ ఆస్తిని అయితే మొత్తంగా అయితే పనిచేస్తున్నారు అందరికి. ఇప్పుడైతే పెంపుడు జంతువులకు అలాగే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఉద్యోగులకు ఇలా అయితే మొత్తంగా కొన్ని డబ్బులను అయితే ఇచ్చేసి ఆ తర్వాత ఇప్పుడు రతన్ ఛార్జీలు చారిటీలకైతే ఇస్తారు అనేది ఇచ్చారు. అంటే అన్ని డబ్బులను అయితే దాని మీద చేసేస్తున్నారు మిగతాయి. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు తొలుత చర్చ అనంతరం ఓటింగ్. గురువారం రాజ్యసభకు బిల్లు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన అధికార విపక్షాలు. ఇదైతే దేని గురించి అంటే వక్ఫ్ బిల్లు గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే దీన్ని అయితే లోక్సభలో అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇంతకుముందుకైతే రాజ్యసభలో అయితే చేశారు ఈ వక్ఫ్ బిల్లుని అయితే. ఇప్పుడు దీని తర్వాత అయితే చర్చ తర్వాత అయితే దీని గురించి జరుగుతుంది. ఆ తర్వాత అయితే మళ్ళీ ఓటింగ్ అయితే జరుగుతుంది దీని మీద అయితే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చేయరని. విస్తరణపై ప్రతిష్టంభన. మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ
అధిష్టానంపై ఆశావాహుల ఒత్తిడి. ఇదైతే డెవలప్మెంట్ గురించి అయితే ఇచ్చారు, హైదరాబాద్ డెవలప్మెంట్. మార్పు అంటే రైతులకు కన్నీళ్ళ ఏదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు, ఇప్పుడు మార్పులు చేస్తామంటే ఇప్పుడు రైతులకు కన్నీళ్ళ అని. తరగతులు బహిష్కరించి కదం తొక్కి ఏదో దేని గురించి అంటే ఇప్పుడైతే మనం ఫస్ట్ పేజ్ లో చూసినట్టయితే ఇప్పుడు మొత్తంగా బహిష్కరించేశారు కదా తరగతులని, దాని గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ అయితే హైదరాబాద్ లో అయితే జరిగింది ప్రొటెస్ట్ అనేది. అపోహలను తొలగించండి ఏదో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. ఉష్ణ ఉగ్రత కావాలి భద్రత. ఇదైతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అయితే మనకి చాలా అయితే అంటే స్వెట్ ఏదో వస్తుంది, ఇంకా ఉడికేదో వస్తుంది. అందుకోసం అయితే ఇప్పుడు కొందరికి బాడీ పెయిన్స్ అంటే ఇప్పుడు వాకింగ్ చేయాలన్నా, కొందరికి నడవాలన్నా అయితే మొత్తం సన్ అయితే మన బాడీలో ఉన్న వాటర్ క్వాంటిటీని అయితే తగ్గిస్తుంది ఈ సమ్మర్ సీజన్లో అయితే. అంటే ఇప్పుడు కొందరు కంపల్సరీ బయటికి వెళ్ళాలంటే వాళ్ళైతే అంబ్రెల్లా పెట్టుకొని అయితే వెళ్తారు, ఇంకొందరు అయితే డైరెక్ట్ ఏం పెట్టుకోకుండా అయితే ఇట్లా వెళ్తే అయితే డిహైడ్రేషన్ వల్ల అయితే వాళ్ళైతే స్పృహ తప్పి పడిపోతున్నారు. అందుకోసం అయితే డాక్టర్లు అయితే కొన్ని వాటికి తగ్గట్టు అయితే కొన్ని సొల్యూషన్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. బలా మాస్టారు బడిని మార్చారు. అయితే ఇప్పుడు ఒక పాత స్కూల్ అయితే మొత్తంగా అంటే ఇప్పుడు అక్కడ అయితే ఏం సరిగ్గా అయితే పెయింటింగ్స్ అలా ఏం లేవని మొత్తంగా అయితే ఆ స్కూల్ అయితే మంచిగా అయితే తీసేశారు. ఆ స్కూల్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. జిఎస్టి వసూళ్లలో తెలంగాణకు 5,401 కోట్లు, ఏపీకి 4,033 కోట్లు. ఇదే జిఎస్టి అంటే గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్స్. ఇందులో అయితే తెలంగాణ టోటల్ మనీ అయితే 5,401 crores, ఏపీకి అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే 4,033 crores. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. వ్యర్థాలు విలువైన వనరులే. ఆర్థికాభివృద్ధి జోరుతో వస్తు వినియోగం అంతకంతకు పెరిగిపోతోంది. మన దేశంలో వస్తు వినియోగం 1970లో సుమారు 100 కోట్ల టన్నులకు పైబడి ఉండగా 2015 కల్లా 700 కోట్ల టన్నుల స్థాయికి చేరింది. 2030 నాటికి అది సుమారు 1,400 కోట్ల టన్నులను దాటే సూచనలు ఉన్నాయి. వస్తువుల వాడుకతో పాటే వ్యర్థాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే వ్యర్థాలు విలువైన వనరులే అనేది హెడ్డింగ్ అనేది ఇచ్చారు. దీంతోనే మనకి అర్థమైపోతుంది అంటే వ్యర్థాలు ఏవైతే ఇప్పుడు అవైతే మనకి ఉపయోగం అయితే అవుతుంది అని అయితే ఇచ్చారు ఆ హెడ్డింగ్ లో. ఇప్పుడైతే మన ఆర్థిక అభివృద్ధి జోరందుకుంటున్న కొద్దీ అయితే మొత్తంగా ఇప్పుడు ఏమైతే వ్యర్థాలు అయితే ఉన్నాయో అవన్నీ అయితే పెరుగుతున్నాయి. ఇప్పుడైతే 1970 అయితే ఇప్పుడు 100 కోట్ల టన్నుల పైన అయితే ఉన్నాయి ఈ వ్యర్థాలు అనేవి. ఆ తర్వాత 700 కోట్ల టన్నులు అయితే అయ్యాయి 2015లో. ఇప్పుడు 2030 నాటికి అయితే 1,400 కోట్ల టన్నులు అంటే 1,400 crore టన్స్ అయితే ఇదైతే కావచ్చు అని అయితే అంటున్నారు. అందుకైతే ఈ వ్యర్థాలను అయితే మనమైతే వాడాలి అని అయితే అంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా వాడాలి అంటే ఇప్పుడు ఖరాబ్ అయిన టీవీస్ అయితే ఉంటాయి, ఇప్పుడు వాటికి స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుంది కదా, వాటితోనే
వీటితోనైతే మనం ఇంకా ఏమన్నా అంటే కొత్తగా ఇప్పుడు ఇంకా ఏమైనా వస్తువులను అయితే తయారైతే చేయొచ్చు, వాటిని అయితే ఈజీ అయితే వాడుకోవచ్చు మనం. దాని గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ మొత్తంగా అయితే వ్యర్థాలు అంటే ఇప్పుడు సపోజ్ కూలర్స్, టీవీస్ అంటే కూలర్స్ అయితే ఇప్పుడు వాటికి ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదా, వాటితోనైతే ఇంకా కొన్ని డివైజెస్ ని చేయొచ్చు అనేది ఆర్టికల్ లో అయితే ఇచ్చారు. దాని గురించి అయితే ఆర్టికల్ లో ఇచ్చారు. తప్పనిసరి అవసరం అంటే ఇప్పుడైతే ఇలా చేయడం అనేది తప్పనిసరి అవసరం అనేది అంటున్నారు. స్వావలంబనకు మార్గం, దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ సామాన్య మదుపర్లకు ఏఐ సాయం. భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన స్టాక్ మార్కెట్లలో సామాన్యుల భాగస్వామ్యం నామమాత్రమే. మార్కెట్లకు సంబంధించిన సమాచారం ప్రాంతీయ భాషల్లో అందకపోవడం సాధారణ మదుపర్లకు ప్రాథమిక అవరోధంగా మారుతోంది. అంటే ఆర్టికల్ దేని గురించి అంటే మదుపర్లు అంటే ఇన్వెస్టర్స్, సామాన్య మదుపర్లు అంటే ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ వాళ్ళకైతే ఏం తెలియదు, అంటే వాళ్ళని సామాన్య మదుపర్లు అనేది అంటారు. అంటే ఒక లిటిల్ బిట్ అయితే వాటి గురించి అక్నాలెడ్జ్ తెలుసు స్టాక్ మార్కెట్స్లలో అయితే. ఇప్పుడు మన ఇండియా అయితే ఇందులో అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ పర్పస్ అయితే చాలా అయితే డెవలప్ అయితే అవుతుంది. అయినా అయితే మనం 5th ప్లేస్లో అయితే ఉన్నాము. అంటే దీనికి కారణం సామాన్య మదుపర్లు. అంటే ఇప్పుడు మదుపర్లు అంటే ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ వల్ల అయితే వాళ్ళు అంటే ఒక కంపెనీ మీద వాళ్ళకి తెలియకైతే ఇన్వెస్ట్ చేస్తారు, కానీ అయితే అదైతే నష్టాలకైతే వెళ్తుంది. సమ్ టైమ్స్ అయితే లాభాలు కూడా అయితే వస్తాయి. ఇప్పుడు అలా వచ్చినప్పుడు అయితే వాళ్ళ గ్రోత్ అనేది అయితే తగ్గుతుంది. ఆ గ్రోత్ వల్ల అయితే మన ఇండియా గ్రోత్ కూడా అయితే తగ్గుతుంది. అంటే అంతే అయితే చూస్తారు ఒక గ్రోత్ కావాలంటే. అందుకోసం అయితే ఏఐ అంటే ఇప్పుడు ఏఐ అయితే అన్ని సెక్టార్స్ అయితే ఈజీ అయితే అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్స్లో చాలా దాంట్లో అయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏఐతో అయితే ఇప్పుడు స్మాల్ ఇన్వెస్టర్స్ని అయితే వాళ్ళని అయితే ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా అయితే డెవలప్మెంట్ చూపుతూ అయితే వాళ్ళు నేర్చుకోవచ్చు అని అయితే ఏఐతో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నారు కొత్తగా అయితే. అంటే వాళ్ళ ఓన్ టర్మ్లో అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అయితే ఓన్లీ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది కదా, స్టాక్స్ కొనడం అమ్మేయడం. కానీ అయితే ఏ ద్వారా అయితే వాళ్ళ ఓన్ టర్మ్లో అయితే కనెక్ట్ చేసుకొని అయితే మనమైతే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. అలా పారదర్శకతకు ఆస్కారం అంటే ఇప్పుడు మార్కెట్లో అయితే ట్రేడింగ్ ఇంకా కంపెనీస్లో అయితే ఇంకా కంపెనీ పనితీరుని అయితే ఎలా తెలుసుకోవడానికి అయితే దీన్ని అయితే ఏతో అయితే వాడచ్చు అని అయితే ఇచ్చారు. ఇక్కడ సమాన అవకాశాలు అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అయితే 2 టైప్స్ అయితే ఉంటారు. అంటే 2 టైప్స్ అయితే ఇప్పుడు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇద్దరికైతే సేమ్ అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ దీంట్లో అయితే ఎంటర్ అయితే. దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. చిత్తడి నేలలు మాయం, జీవ వైవిధ్యానికి నెలవులైన చిత్తడి నేలలను ప్రకృతి మాత మూత్రపిండాలుగా పరిగణిస్తారు. అవి భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. వివిధ జంతు వృక్ష జాతులకు చిత్తడి నేలలు ఆవాసాలు. వాతావరణ మార్పులు, కాలుష్యం, మానవ విధ్వంసం
అవసరాలు దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, అండమాన్ నికోబార్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ, పుడుచేరి ఇవన్నీ అయితే ఇప్పుడు ఓషన్స్, సీస్ అలాగే రివర్స్ దగ్గరగా అయితే ఉంటాయి. ఇప్పుడు అందువలన అయితే ఇక వీటికి అయితే ఎక్కువ వాటర్ రావడం వల్ల ఇవైతే చిత్తడి నేలలుగా అయితే ఉన్నాయి ఈ ప్రాంతాలు అనేవి. దాని గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. అయితే ఎడిటోరియల్ పేజ్ లో వచ్చిన వార్తలు. ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్ పరమాణు పరిశోధనకు సరికొత్త ప్రాజెక్ట్. ఇదైతే సైంటిస్టులు అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. అంటే పరమాణు పరిశోధన అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ గురించి అవైతే ఉంటుంది కదా, ఇప్పుడు మనకి కెమిస్ట్రీలో అయితే వస్తుంది. ఇప్పుడు దాని అయితే టెస్టింగ్ కోసం అయితే ఒక కొత్త ఇన్వెన్షన్ అయితే కనుక్కోబోతున్నారు. ఆవిరవుతున్న ఆశలు. మయన్మార్లో 2719కి చేరిన భూకంప మృతులు. ఇదైతే మయన్మార్లో అయితే చాలా ఎర్త్క్వేక్స్ అయితే వస్తున్నాయి. అందువల్ల అయితే చాలా మంది అయితే చనిపోతున్నారు. టోటల్గా అయితే ఇప్పుడు మయన్మార్లో అయితే 2719 మెంబర్స్ పైగా అయితే చనిపోయారు. అమెరికా వైద్య సేవల ఉద్యోగుల్లో భయం 10,000 మంది తొలగింపు ప్రక్రియ ప్రారంభం. ఇదైతే అమెరికాలో అయితే అమెరికా అంటే ఇప్పుడు మెడిసిన్స్ లో అయితే చాలా మంది అయితే ఉద్యోగులు అయితే భయంగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 10,000 మెంబర్స్ అయితే తీసేస్తున్నారు. ఇప్పుడు వస్తుంది రమేష్, శుభ్రం చేయడం ఇక సులువే. అయితే ఇక్కడ కొన్ని క్లీనింగ్ వస్తువుల గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు బోల్డ్ని క్లీన్ చేయడానికి అయితే ఎలక్ట్రిక్ క్లీనింగ్ బ్రష్, స్క్రబ్బర్ అయితే తయారు చేశారు. అలాగే మల్టీ ఫంక్షనల్ స్క్రీన్ బ్రష్ అంటే ఇదైతే ఇప్పుడైతే విండోస్ అయితే ఉంటాయి కదా, వాటికి నెట్ లాగా అయితే ఉంటాయి కదా, వాటిపైన మొత్తం డస్ట్ అయితే ఉంటుంది. వాటిని క్లీన్ చేయడానికి అయితే ఇంకొకటి. అలాగే మల్టీపర్పస్ రోల్ ఆఫ్ ర్యాక్, ఏదో ఒక ర్యాక్ కూడా అయితే ఇప్పుడు వెజిటేబుల్స్ ని వాష్ చేసుకోవడానికి ఒక ర్యాక్ ని కూడా అయితే ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు స్పోర్ట్స్ స్పేస్ ఛాంపియన్ పంజాబ్ దంచేసింది. మెరిసిన ప్రభావ్ సిమ్రన్ లక్నోపై ఘన విజయం. ఇదైతే నిన్నైతే లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగింది. ఇందులో అయితే పంజాబ్ అయితే గెలిచింది. ఐపీఎల్లో ఈనాడు బెంగళూరు వర్సెస్ గుజరాత్. ఇది అయితే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ అయితే ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఈ మ్యాచ్ అయితే బెంగళూరులో అయితే జరుగుతుంది. ఢిల్లీలో నేడు బీసీల మహాధర్నా. అయితే ఇప్పుడు బీసీస్ అయితే అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అయితే మెంబర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే ధర్నా అయితే చేస్తున్నారు ఢిల్లీలో ఈరోజు. పేదల మోముల్లో
లైసెన్స్ల జారీలో కేంద్రీకృత విధానం. ఇక హైదరాబాద్ నుంచే ఆర్సీ కార్డులు లైసెన్సుల జారీ. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ. మహారాష్ట్రలో ఇదే పద్ధతి అమలు. ఇదైతే డ్రైవింగ్ లైసెన్స్ గురించి అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు మహారాష్ట్రలో అయితే ఒక మెథడ్ అయితే ఉంటుంది. డైరెక్ట్ దాన్ని అయితే సెంట్రల్ నుంచి అయితే తీసుకొని, అంటే ఇప్పుడు కార్డ్స్ అయితే అంటే కార్డ్స్ మేకింగ్ అయితే సెంట్రల్ నుంచి అయితే అవి అయితే ప్రొడ్యూస్ అయితే కావాలి. అంటే ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్ అయితే అవి అవైలబుల్ అయితే ఉంటాయి. అంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇప్పుడు అదే సేమ్ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అయితే హైదరాబాద్కి అయితే వచ్చేది ఆర్సీ కార్డ్స్ ఇంకా లైసెన్స్ అయితే తీసుకోవాలని అయితే మెథడ్ అయితే పెట్టబోతున్నారు కొత్తగా. 400 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేయండి. హైకోర్టులో మరో పిటిషన్. ఇదైతే 400 acres ల్యాండ్ అయితే మొత్తం తవ్వుతున్నారు గవర్నమెంట్ అయితే. ఇప్పుడు అందుకోసం అయితే హైకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే వేశారు, వాటిని అయితే రద్దు చేయాలని. ప్రతీకార సుంకాలకు సమయం ఇదే. అయితే వైట్ హౌస్ వాషింగ్టన్ లో అయితే ఏమైందంటే ఇప్పుడైతే కరోలిన్ లివిట్ గారు అయితే అంటున్నారు. దేని గురించి అంటే ఇప్పుడైతే ఈమెది ఏమంటుందంటే ఇప్పుడు ప్రతీకార సుంకాలు అంటే రెసిప్రోకల్ టాక్స్ అయితే ఉంటుంది, రెసిప్రోకల్ టారిఫ్ అయితే ఉంటుంది వేస్తామని అయితే ట్రంప్ గారు అయితే అన్నారు కదా. దానికి అయితే సమయం ఇదే అని అయితే అంటుంది ఈమెతే. వాహనాన్ని ఆపి 100 కోళ్లను కాపాడి మూగజీవులపై ప్రేమను మరోమారు చాటుతున్న అనంత్ అంబానీ అయితే దేని గురించి అంటే నిన్న అయితే కొన్ని కోళ్ళు అయితే తప్పించుకొని బయటికి అయితే వచ్చాయి బోట్ నుంచి. అందుకైతే వాహనాన్ని ఆపి అయితే వాటిని అయితే కాపాడారు అనంత్ అంబానీ గారు. స్పేస్ ఎక్స్ రాకెట్ లో ద్విధ్రువ ప్రయాణం. మాస్కో నుంచి కొన్న బిట్ కాయిన్ పెట్టుబడిదారు ఏదో దేని గురించి అంటే ఇప్పుడైతే స్పేస్ ఎక్స్ రాకెట్ నుంచి అయితే ఇప్పుడైతే వీళ్ళు స్పేస్ స్టేషన్ కి అయితే వెళ్ళారు కదా. ద్విధ్రువ అంటే ఇప్పుడైతే 4 అయితే వెళ్ళారు మొత్తంగా. వీళ్ళనైతే ఇప్పుడు మస్క్ గారు అయితే బిట్ కాయిన్ తో పెట్టి అయితే వాళ్ళనైతే పంపించారంట అక్కడికి. అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపించేది అయితే నిన్న అయితే సునీతా విలియమ్స్ గారు అయితే ఒక మీటింగ్ లో అయితే అన్నారు. ఇప్పుడు అంతరిక్షం నుంచి అయితే ఇండియా అయితే మంచిగా కనబడేది అని అంటున్నారు. ఇప్పుడు సినిమా పేజ్. -18 డిగ్రీల చలిలో పోరాటాలు. ఇదైతే మూవీలో అయితే 18 degrees Celsius లో ఒక ఫైట్ అయితే ఉండేది. అంటే ఫైట్ అయితే పెట్టారు ఆ మూవీలో అయితే. ఇప్పుడు బిజినెస్ పేజ్. మన ఫార్మా లాభాల్లో 10% కోత. దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధిస్తే ఇది ప్రభావం పరిశ్రమ వర్గాల అంచనా. ఏది దేని గురించి అంటే ఇప్పుడైతే మొత్తంగా ఇప్పుడు మన ఫార్మా లాభాల్లో అయితే మొత్తంగా 10% అయితే మొత్తంగా అయితే తగ్గిపోయింది. అందుకైతే ఈరోజు స్టాక్ మార్కెట్
16వ పేజ్. జిబ్లీ హవా ఇదైతే ఏఐతో అయితే కొత్తగా అయితే ఒక యాప్ అయితే తయారైతే చేశారు. సేమ్ అయితే మనం ఒక ఫోటో అందులో అంటే క్రియేట్ చేయడానికి అయితే అందులో పంపిస్తే అయితే మనకైతే సేమ్ యానిమే ప్రకారం అయితే ఆ ఫోటో అయితే వస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఫొటోస్ అయితే చాలా మంది అయితే వాడుతున్నారు. ఇప్పుడు ప్రతిభా పేజ్. ప్రామాణిక ప్రగతి కొలమానాలు అయితే జనరల్ స్టడీస్ ఇండియా ఎకనామీ గురించి ఇచ్చారు. ఇండియా ఎకనామీ. ఇప్పుడు మళ్ళీ ప్రతిభా పేజ్. పద సంపదపై పట్టు విజయానికి మెట్టు అయితే ఇప్పుడు పదజాలం గురించి ఇచ్చారు. అంటే ఇక్కడ అయితే కొన్ని వర్డ్స్ ని కొన్ని లెటర్స్ ని జంబుల్డ్ గా అయితే ఇచ్చిన తర్వాత వీటి నుంచి లేదా ఒక అర్థవంతమైన పదం చేయండి అనేది క్వశ్చన్ అయితే ఇస్తారు. దాని గురించి ఇప్పుడు చదువు పేజ్. టెక్ కోర్సులతో టాప్ కెరియర్. ఇది టెక్ గురించి అంటే సేమ్ డెవలప్మెంట్స్ గురించి ఇంకా కొత్త టెక్నాలజీ గురించి అయితే ఈ టెక్ కోర్సెస్ గురించి అంటే టెక్ లో అయితే ఉంటుంది. ఇప్పుడు వాటిలో అయితే వెళ్తే అయితే ఇప్పుడు స్టడీస్ లో ఇంకా వరల్డ్ అయితే టాప్ అయితే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా కంట్రీస్ మొత్తం ఈ టెక్ దాని మీద అయితే డిపెండ్ అయితే అవుతున్నాయి. ఎన్సిఆర్టీసీలో జూనియర్ ఇంజనీర్లు. సైబర్ నేరాల ఉచ్చుల్లో ఉద్యోగులే అధికం. అయితే ఇప్పుడు అబ్బాయిలలో అయితే 78%, మహిళలు అంటే పురుషుల్లో 78, మహిళల్లో 22%. ఇదైతే మొత్తంగా ఇప్పుడు సైబర్ నేరాలు అయితే జరుగుతున్నాయి. చాలా వరకు సైబర్ నేరాలు అయితే పురుషులకే జరిగాయి. ఇప్పటికీ కొత్త గొల్లపాలెం స్వర్ణగ్రామం కావాలి. ఏదే చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఒక మీటింగ్ లో అయితే అంటున్నారు, కోతి చేష్టలు కావు నీటి కష్టాలు. అయితే ఇక్కడ ఒక ట్యాప్ అయితే ఉంచారు. ఇప్పుడు ఆ ట్యాప్ దగ్గర అయితే కోతి అయితే ఎంతో కష్టంతో అయితే నీళ్ళు అయితే తాగుతుంది. అవైతే కోతి చేష్టలు అయితే చాలా మంది అయితే అనుకుంటారు, కానీ అదైతే నీటి కష్టాలు. అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు 140 మీటర్లు. ఇదైతే అమరావతి డ్యామ్ ఇంకా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ సేమ్ అయితే 140 మీటర్స్ వెడల్పు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ఇక్కడ. గట్టి వేర్ల టోపీతో గట్టి మేలు. అయితే ఇప్పుడు కొన్ని వేర్లతో అయితే తయారు చేసిన కొన్ని కొన్ని క్యాప్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. నేడు ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్ కు శంకుస్థాపన. ఇప్పుడైతే సిబిజీ ప్లాంట్లను అయితే పెడుతున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అయితే ఆంధ్రప్రదేశ్ లో. ఈనాడు ముఖ్యాంశాలు రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.